सिखाया है दिल ने जिसे पाया था आँखों ने गंवाया है। నాన్న ఏ నాన్న రేపే జాబ్లో జాయిన్ అవ్వాలి. నువ్వు చెప్పాలనుకున్నది ఇది కాదని తెలుస్తున్నది కానీ అసలు విషయం ఏంటో చెప్పరా. అది ఇక్కడ పక్కింట్లో ఆ, ఓ ఓ ఓ అమ్మాయి పరిచయం అయింది. డిస్టర్బ్ చేస్తుందా? చాలా. పేరు తనుజ. అందంగా ఉంటుందా? అమ్మ కన్నా మనసు అమ్మలా ఉంటుంది. తనకి కూడా మొహమ్మద్ రఫీ పాటలంటే ప్రాణం నాన్న. వెరీ గుడ్. అంతకన్నా అదృష్టం ఏముంటుందిరా. కానీ తన్ని చూడకుండా ఉండలేకపోతున్నాను. తప్పు చేస్తున్నానా? ఇది కూడా నన్ను అడగక్కర్లేదురా. నీ మనసుకు తప్పనిపిస్తే వదిలేయి, కరెక్ట్ అనిపిస్తే ప్రొసీడ్ అయిపో. నా కొడుకు తప్పు చెయ్యడు, ఆ నమ్మకం నాకుందిరా. అది కాదు నాన్న, ఆ అమ్మాయి రేయ్, నువ్వు మేజర్వి, నీ లైఫ్ నువ్వే డిజైన్ చేసుకోవాలి. ఇంకా నా మీద డిపెండ్ అవుతావేంట్రా? అది నిజమే నాన్న, కానీ గుడ్ నైట్. గుడ్ నైట్. ఎవడయ్యా ఈ మెయిల్ పంపించింది నీకు? మీ కంపెనీ నుంచి వచ్చింది సార్. కంపెనీ అడ్రస్ మాదైనంత మాత్రాన మెయిల్ మేం పంపించినట? దిస్ ఇస్ ఫేక్ మెయిల్. ఇక్కడ ఎలాంటి వేకెన్సీస్ లేవు. నిన్నెవడో దారుణంగా మోసం చేశాడు. సార్ అలా అనకండి సార్, ఇంకొకసారి చూడండి సార్. మరోసారి చూడటం ఏంటయ్యా? నాకేమన్నా సైటా లేక నీకేమన్నా పిచ్చా? సార్ ప్లీజ్, 10 లక్షలు కట్టాను, ఇల్లు తాకట్టు పెట్టి మరీ డబ్బులు తెచ్చాను. నువ్వు తల తాకట్టు పెట్టి తెచ్చినా ఫేక్ మెయిల్ నిజం అవదు. ఇక్కడ అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకుండా డబ్బు ఎవడు కట్టావో ముందు వాడిని పట్టుకో. రోజు ఇలా ఎంతమంది బలవుతున్నారో. సార్ ఇతను ఎవరో తోసుకుంటూ వచ్చేస్తున్నారు సార్. చెప్పినా వినడం లేదు సార్. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, ఒకసారి చూడండి సార్. ఈ రోజే జాబ్లో జాయిన్ అవ్వమని మీ కంపెనీ నుండి మెయిల్ వచ్చింది సార్. మీ వాళ్ళేమో ఫేక్ మెయిల్ అంటున్నారు. ఇది మీరే పంపించారు సార్. చూడండి సార్, దీనికోసం 10 లక్షలు కట్టాను సార్. ఇది నిజంగానే ఫేక్ మెయిల్ అయ్యా. ఇప్పుడు నేను చీట్ చేశాడు. సార్ అలా అనకండి సార్, ప్లీజ్ సార్. మరొకసారి చూడండి సార్, 10 లక్షలు కట్టాను సార్. ఇల్లు తాకట్టు పెట్టి మరీ తెచ్చాను సార్. ప్లీజ్ సార్. ఎందుకయ్యా మా టైం వేస్ట్ చేస్తావు? వెళ్ళవయ్యా, వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చేయి. సార్ సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్ అలా అనకండి సార్. ప్లీజ్ సార్. ఏం లేదయ్యా, చెప్పాను కదా సార్ చూడండి సార్, ఫేక్ మెయిల్ అని. ప్లీజ్ సార్. వెళ్ళి ఇక్కడి నుంచి ఒకసారి చూడండి. వెళ్తావా లేదా? సార్ సార్ ప్లీజ్ సార్, అర్థం బాయ్, చేసుకోండి సార్. వెళ్ళి ఇక్కడి నుంచి. ప్రాబ్లం లో పడిపోతాను. బాయ్. ఒక్కసారి చూడండి సార్. సార్ ప్లీజ్ బాయ్, సార్. ఇతను బయటికి తీసుకెళ్ళు. సార్ తీసుకెళ్ళు. సార్ బాబు, సార్ అర్థం ప్లీజ్ సార్. చేసుకోవా? వెళ్ళవయ్యా, సార్, వెళ్ళు. వెళ్ళవయ్యా, వెళ్ళు. టైం వేస్ట్ చేయకు. సార్
ఎక్స్క్యూజ్ మీ, ఎవరు కావాలి? మేడం ఇక్కడ ఒక ఆఫీస్ ఉండాలి, ఎక్కడికైనా షిఫ్ట్ చేశారా? ఇక్కడ ఏ ఆఫీస్ లేదే. ఉండేదండి, జాబ్ ఇప్పిస్తానంటే 10 లక్షలు నేనే కట్టాను. అది మాకు తెలీదు. 3 రోజుల క్రితమే ఈ ఆఫీస్ మేము తీసుకున్నాం. అయినా 10 లక్షలు తీసుకున్నవాడు ఈ పాటికి ఎక్కడికో ఉడాయించే ఉంటాడు. హాయ్. ఏంటి కాలేజీకి వెళ్తున్నావా? ఇన్స్టిట్యూట్ కి. ఇన్స్టిట్యూట్ ఏంటి? ఇంతకీ నువ్వేం చేస్తున్నావు? ఫ్యాషన్ డిజైనింగ్. ఫ్యాషన్ డిజైనరా?